ఆదిలాబాద్కి వెళ్దాం. ఫ్లైట్ ఎక్కగానే ఎయిర్ హోస్టెస్ చెప్పి సేఫ్టీ డెమో మనందరికీ తెలుసు. చాలాసార్లు ఆ డెమో విని 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 ఉంటాం కాబట్టి కొన్నిసార్లు మళ్ళీ దాని గురించి పట్టించుకోవాలని కూడా అనుకోం. కానీ ఆ డెమో చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు సీట్ బెల్ట్ ఎలా వేసుకోవాలి అనేది వాళ్ళు చెప్తారు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడుందని చెప్తారు. ఇప్పుడు అదే డెమో ఒక ఆర్టీసీ బస్సులో కనిపిస్తే ఎలా ఉంటుంది? ఎస్, ఒక ఆర్టీసీ బస్సులో ఎయిర్ప్లేన్ మాదిరి డెమో కనిపిస్తోంది. చెబుతుంది ఒక మహిళా కండక్టర్. అదేంటో ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు తాళాశ్విని, ఆర్టీసీ కండక్టర్. డ్రైవర్ రాజశేఖర్ గారు. మనం మంచిర్యాల చేరాలంటే 4:30 గంటల సమయం పడుతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ కండక్టర్ పేరు తాళ్ల అశ్విని. నిర్మల్ ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా పనిచేస్తున్నారు. నిర్మల్ మంచిర్యాల మార్గంలో ప్రయాణించే వాళ్లకు ఈమె సుపరిచితమే. ఎందుకంటే బస్సు ప్రయాణికులతో నిండి కదలగానే అశ్విని మైక్ అందుకుంటుంది. డ్రైవర్ ఎవరు, ఆయనకి ఎంత అనుభవం ఉంది, బస్ ఎక్కడి నుంచి బయలుదేరుతోంది, ఎక్కడికి వెళ్తోంది, అంచనా ప్రయాణ సమయం ఎంత, ఇవన్నీ ఒక్కొక్కటిగా చెప్తుంది. అత్యవసర పరిస్థితి వస్తే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎలా వాడాలో వివరిస్తుంది. ఆర్టీసీ ప్రయాణం ఎంత సురక్షితమో గుర్తు చేస్తుంది. ఇదంతా అచ్చం విమానంలో ఎయిర్ హోస్టెస్ చెప్పే సేఫ్టీ డెమాన్స్ట్రేషన్ ని తలపిస్తుంది. దీంతో ప్రయాణికులు కూడా ఆమె చెప్పే జాగ్రత్తల్ని ఆసక్తిగా వింటారు. కొందరు ఫోన్లు తీసి వీడియోలు తీస్తారు. అవే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందరికీ నమస్కారం. నా పేరు తాళాశ్విని, ఆర్టీసీ కండక్టర్ ఫ్రమ్ నిర్మల్ డిపో. డ్రైవర్ దేవేందర్ గారు. ఈ రోజు మన బస్ నిర్మల్ నుంచి మంచిర్యాలకు బయలుదేరుతుంది. మనం మంచిర్యాల చేరాలంటే 4:30 గంటల సమయం పడుతుంది. మీరంతా మన బస్సులో ప్రయాణం చేస్తున్నందుకు మీ అందరూ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అశ్విని ఇలా చేయటం ఒక్కరోజు సరదా కాదు. గత 17 ఏళ్లుగా ఆమె ఆర్టీసీలో పనిచేస్తోంది. మాతృ సంస్థ అంటే ఆమెకు ఎంతో అభిమానం, ప్రేమ. అదే నిబద్ధతతో బస్ బయలుదేరక ముందు ఇలా బ్రీఫ్ చేయటాన్ని అలవాటుగా మార్చుకుంది. ఒక సాధారణ బస్ ప్రయాణాన్ని ఆమె ఒక ప్రత్యేక అనుభవంగా మార్చేస్తుంది. చిన్న చిన్న జాగ్రత్తలే పెద్ద ప్రమాదాల్ని ఆపుతాయని అశ్విని నమ్మకం. ఆమె మాటలు ఇప్పుడు చాలా మంది ఆర్టీసీ సిబ్బందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. ఆర్టీసీ బస్సులో ప్రయాణం అనేది సురక్షితం కాబట్టి ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయడానికి ప్రయత్నించండి. ప్రైవేట్ వెహికల్లో సరిగా వాళ్ళకి ట్రైనింగ్స్ అనేవి ఉండవు కాబట్టి కొంచెం ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్టీసీ ప్రయాణం అనేది చాలా సేఫ్. ఒక మంచి స్మైల్, ఒక మంచి గ్రీటింగ్, ఒక మంచి మాట, ఇలా ఉదయాన్నే ఎవరైనా నవ్వుతూ పలకరిస్తే ఎంత పాజిటివిటీ ఉంటుంది చెప్పండి. అలా అశ్విని ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికుల్లో పాజిటివిటీ నింపుతున్నారు. ఇంతకంటే చేయాల్సిన గొప్ప విషయం ఇంకేముంటుంది? ఫుట్బాల్ ప్రయాణం ఎవరు చేయకంటే సాధ్యమైన లోపల చిక్కుతుంది. బస్సే కదా సేఫ్టీ రూల్స్ మాకెందుకు అని ఖచ్చితంగా అనుకోకండి. బస్లో సేఫ్టీ రూల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అనేక సార్లు అనేక యాక్సిడెంట్ విజువల్స్ మనం చూసాం. ఏంటి, డ్రైవర్ నిర్లక్ష్యం వలనో, రోడ్డు మీద వేరే వాళ్ళ నిర్లక్ష్యం వలనో కాదు, చేతులు కాళ్ళు బయట పెట్టేసి చెయ్యి విరిగిపోయిన విజువల్స్ మనం చూసాము. డోర్ల దగ్గర ఎటువంటి భద్రత లేకుండా అట్లానే నుంచోని, కండక్టర్స్ ఎంత వెనక్కి పిలుస్తున్నా కూడా అక్కడే నుంచోని మాకేమవ్వదు అన్న ధీమాతో నుంచున్న వ్యక్తులు బయటకి పడిపోయిన విజువల్స్ మనం చూసాం. కాబట్టి బస్లో సేఫ్టీ కూడా ఇంపార్టెంటే, ఎయిర్ బస్లో సేఫ్టీ కూడా ఇంపార్టెంట్.